శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సివిఆర్ ఓం ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడిరేవు ఆదినారాయణరావు శర్మ. ఇప్పుడు మనం డిసెంబర్ 1 తారీఖు నుండి 31 డిసెంబర్ వరకు కూడా ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా గురుడు మిథున రాశిలో వక్రగతిలో ఉండడము, కేతువు సింహరాశిలో ఉండడము, బుధుడు తులారాశిలో ఉండడము, అలాగే రవి, బుధ, శుక్రులు, అలాగే కుజుడు కూడా వృశ్చిక రాశిలో ఉండడము, 16th నుండి రవి ధనుస్సు రాశిలోను, కుజుడు కూడా 18 నుంచి ఉండడము, అలాగే శుక్రుడుతో కలిసినటువంటి బుధుడు, వీళ్ళందరూ కూడా ధనుసు రాశిలో ఉంటారు. అంటే రవి, బుధ, కుజ, శుక్రులు మనకి ధనుసు రాశిలో ఉన్నారు. అంతేకాకుండా వాయుతత్వ రాశి అయినటువంటి కుంభరాశిలో రాహు ఉండడము, శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం జరుగుతుంది. గురుగారు, ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే మీనరాశి, మరి మీనరాశి వరకు వచ్చేసి ప్రజెంట్ మనకి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి మరి ఈ రాశి వారికి ఈ మాసంలోని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి అయితే మాకు తెలియజేయండి. మీనరాశి అండి, మీనరాశి వారికి ఈ నెల మొత్తం కూడా మంచి యోగమే. కాకపోతే ఏంటంటే మీ రాశిలో చేరడం వలన కొద్దిగా మొండి పట్టుదల, చికాకులు, కోపాలు, ఆవేశాలు ఉంటాయి. అవన్నీ అందరికీ ఉండేవే, మీరేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ధన ప్రాప్తి మీకు బాగా ఉంటుందండి. సింగర్స్కి, బాగా పాటలు పాడే వాళ్ళకి, అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి మంచి యోగం కలుగుతుంది. అంతేకాకుండా మీకు బంధువుల విషయంలోనూ అలాగే మీ స్నేహితుల విషయంలోనూ చాలా వృద్ధి కలగడానికి అవకాశం ఉంది. నేమ్ అండ్ ఫేమ్ మీకు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. ముఖ్యంగా పాటలు పాడే వాళ్ళకి, అంటే పాటలు పాడేవాళ్ళంటే తెలుసుకుంది మీకు గాయని గాయకులు కూడా మంచి ధన ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. ఫారిన్ కంట్రీస్కి వెళ్తారు ప్రోగ్రామ్స్. ముఖ్యంగా గురు ప్రభావం వలన ఈ నెల మొత్తం కూడా గురు ప్రభావం వలన మీకు ఐశ్వర్య ప్రాప్తి కలగడము, విద్యలో ఆటంకాలు లేకుండా సక్సెస్ అవ్వడము, మ్యూజిక్లో బాగా సక్సెస్ అవ్వడము, మ్యూజిక్లో మీకు మీరే చాటి అనుకోవడము అలా ఉంటుందండి మీకు. అంతేకాకుండా రైతులకు కూడా ఏమాత్రము ఇబ్బంది పడకుండా ధన ప్రాప్తి కలుగుతుంది. విద్యలో ఎలాగ డెవలప్మెంట్స్ ఉంటుందో తల్లిగారికి ప్రభావం, తల్లిగారికి కూడా మీ మీద ప్రేమాభిమానాలు ఎక్కువ. అంతేకాకుండా పూర్తభావం బాగుండడం వల్ల కూడా అదండి, మీకు బాగుండడం వల్ల కదా భూములు, వాహనాలు, గృహసౌఖ్యం, మంచి మంచి బట్టలు, ఆభరణ సౌఖ్యము ఎంత బాగుంది. మీ శత్రువులు కూడా మిత్రులు అవుతారు అనుకోండి. ఆరోపణ చెప్పుకుందాం. ఏదైనా మీ పుత్ర సంతానము, పుత్రిక సంతానం కలుగుతారు. ముఖ్యంగా మీ సంతానం వల్ల డెవలప్మెంట్స్ ఉంటాయి, మీకు డెవలప్మెంట్స్ ఉంటాయి, వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగే మీరు అంటే అట్రాక్షన్ బాగా ఉండడము, అంటే అట్రాక్షన్ అంటే జనాకర్షణ ఉంటుంది. అలాగే మీరు కళారంగంలో అంటాం కదా, కళారంగంలో కూడా అభిరుచి ఎక్కువ ఉంటుంది. ఆ కళారంగంలో కూడా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అంతేకాదండి, కేతువు ఆరోభావంలో ఉండడం వల్ల చక్కటి యోగాన్ని ఇస్తాడు, సక్సెస్ ఇస్తాడు, కష్టపడి పనిచేసేట్టు చేస్తుంటాడు, ధైర్య సిద్ధిని కలిగేట్ చేస్తుంటాడు, భూములు, వాహనాల, గృహసౌఖ్యం కలిగేట్ చేస్తుంటాడు. కేతు అనేక రకాలుగా యోగాన్ని చేస్తుంటాడండి. అందుకని సుబ్రహ్మణ్యం పూజ చేయండి, గణపతి ఆరాధన చేయండి అంటున్నాం కదా. శత్రువుల వల్ల భయం లేకుండా చేస్తుంటాడు ఆయన. శత్రువుల వలన అలాగే సేవకా జనాన్ని ఇవ్వడము, అంతేకాకుండా మిత్రులు కూడా బ్రహ్మాండంగా హెల్ప్ చేసే తత్వంలో ఉండడము, అలాగే అనారోగ్య సమస్యలు లేకుండా ఉండడము, ఇవన్నీ చాలా బాగుంది కదండి. రుణ బాధలు లేకుండా హాయిగా హ్యాపీయెస్ట్ పర్సన్గా ఉంటారు. మేనమామల వల్ల ధనప్రాప్తి కలగడం జరుగుతుంది. ఏదైనా మీ రాశి వారికి, అంటే మీ రాశి వారికి సప్తమ భావం బాగుండకపోవడం వలన, సప్తమాధిపతి దశమాసం ఉండడం వల్ల ఫారిన్ కంట్రీస్ ఉంటారు. అది ఎలా తప్పదు, ఫారిన్ యోగం ఖచ్చితం. అంతేకాకుండా భార్యాభర్తలు వెళ్తారు. అంతేకాకుండా మీకు దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోతుంటాయి కదా, ఈసారి కుదరడానికి అవకాశం ఉందండి. కాకపోతే భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీ బుధుడే అష్టమంలో ఉండడం వల్ల ఫారిన్ తీసుకెళ్తాడు మిమ్మల్ని. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. 7వ తారీఖు తర్వాత మారిపోతాడు కాబట్టి 7th వరకే అష్టమ బుధుడు వల్ల ధనప్రాప్తి, గవర్నమెంట్ నుంచి ఆదాయము, అలాగే విదేశం నుంచి ఆదాయము, చక్కటి ఆయుర్దాయము బ్రహ్మాండంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. పొలిటికల్ రంగంలో కానీ, పొలిటికల్ రంగం కంటే అంటే ముందర అష్టమభావం చెప్పుకుంటాం కాబట్టి లా రిలేటెడ్ సంబంధించినటువంటి కోర్టు సంబంధించిన విషయాల్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. భాగ్య రాజ్యస్థానాలు ది బెస్ట్. మీనరాశి వారు, కుంభరాశి వారికి చాలా చాలా బాగున్నాయండి. ఎందుకంటే 4 గ్రహాలు భాగ్యస్థానంలో, 4 గ్రహాలు దశమస్థానంలో ఉండడం గొప్ప అదృష్టవంతులు మీరు. అంటే భాగ్యస్థానంలో రవి కుజులు ఉన్నారు కదా, రవి కుజులు ఉండడం, అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి చాలా బాగుంటుందండి. అలాగే ఇంజనీరింగ్ విద్య, మ్యాథమెటిషియన్ గాను, అలాగే ఆడిటర్స్ గాను మీరు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి.
ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ రంగంలో అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా వ్యాపారాభివృద్ధి ఉంటుంది మీకు. అద్భుతం. అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, నేను చెప్పినట్టుగానే ఫార్మా రంగము, సిమెంట్ పరిశ్రమలు, అద్భుతంగా మీరు బాగా వ్యాపారాలందు ధన సంపాదన ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారు. హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలు వెళ్తారుంటాయి. బహుశా డాక్టర్స్ ఎంబీబీఎస్ తర్వాత డాక్టర్స్ వృత్తి కోసమో, చదవడం కోసమో, లేకపోతే వృత్తి కోసం కూడా వెళ్ళొచ్చు. ఇంజనీరింగ్ వాటిలో కూడా మీరు ఇంజనీరింగ్ అంటే మీకు తెలుసు కదా, వాళ్ళ విదేశాలు వెళ్ళడానికి సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగస్తులు అనమాట, విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా తీర్థయాత్రలు, అమ్మవారి దర్శనాలు చేసుకుంటారు. 10th భావంలో కుజుడు అన్నాడు కదండి. 10th భావంలో కుజుడు ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా రాజకీయ రంగంలో పదవులు వస్తాయి. రాజకీయ నాయకులుగా మీరు డెవలప్ అవుతారు. రాజకీయ రంగంలో ప్రజాసేవ, ప్రజాదరణ ఖచ్చితంగా ఉంటుంది మీకు. అంత అద్భుతంగా ఉందండి. అంతేకాకుండా రవి ఉండడం వలన రాజస లక్షణాలతో మీరు ఉంటారు, పదవులు వస్తాయి. రవి ప్రవాహం వల్ల కూడా మీకు దిగ్బలత్వం, రవి కుజులు దిగ్బలత్వంలో ఉంటారు కదా. రవి కుజులు దిగ్బలత్వంలో ఉండడం వల్ల ప్రభుత్వ రంగంలో పదవులు రావడము, వ్యాపార మూలకంగా ధనప్రాప్తి కలగడము, అంతేకాకుండా బుధుడు కూడా దశమంలో ఉండడం వల్ల ఖచ్చితంగా మీరు వ్యాపార రంగంలో ఉంటారండి. రవి బుధుడు కాంబినేషన్ వల్ల విద్యా సంస్థల్లో కానీ, ఆడిటర్స్గా కానీ, అలాగే మీరు ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ ఉండడానికి అవకాశాలు ఎక్కువ. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి అద్భుతమైన ఫలితాలు చెప్పచ్చు. పక్కన శుక్రుడు ఉన్నాడు, శుక్రుడు కూడా వచ్చేస్తాడు దశమంలోకి. కళారంగం, మీడియా రంగం, కళారంగము మీడియా రంగంలో కూడా మీరు ఉంటారు. భూములు కొనుక్కుంటారు, వాహనాలు, భూములు, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చాలా అద్భుతంగా ఉందండి. భాగ్యస్థానము, రాజ్యస్థానము ఉండడం వల్ల ఈ నెల మొత్తం కూడా మీనరాశి వాళ్ళు హ్యాపీయెస్ట్ పర్సన్స్ ఎవరంటే మీరే. చాలా బాగుంది. ఎందుకంటే ఎవరికైనా సరే భాగ్యము అంటే లక్ష్మీ స్థానము, రాజ్యస్థానం, విష్ణుమూర్తి ఉండడం వల్ల, అంటే స్థానాల వలన మీకు ధనప్రాప్తి కలుగుతుంది. సో ఈ నెల కూడా మార్గశిర మాసం కూడా రాహు వైభవం ఉండడం వలన, గురుదృష్టి ఉండడం వలన ఇంట్లో పీడలు, పశు నష్టము ఇవన్నీ తగ్గుతాయి. శరీరంలో పీడలు ఇవన్నీ కూడా తగ్గడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీ రాశి వారికి ఈ నెల మొత్తం కూడా విష్ణుమూర్తి దర్శనాలు, తిరుపతి వంటి దర్శనాలు ఇవన్నీ చేసుకోవడం వలన, తిరుపతి దర్శనం అంటే మనకు తెలుసు కదా, చేసుకోవడం వలన, విష్ణుమూర్తికి తులసి దళాలతో పూజించడం వలన, అంతేకాదు అమ్మవారిని అంటే కలువ పువ్వులతోటి, మారేడుదలతో పూజించడం వల్ల సర్వ శుభాలు చేకూడడం కాకుండా స్థిరమైన లక్ష్మి మీ ఇంట్లో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ధన్యవాదాలు గురుగారు. డిసెంబర్ మాసంలోని ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, వాటికి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు. నమస్కారం గురుగారు. ఈ మార్గశిర మాసంలో చేసుకోవాల్సిన పూజలు మనకు